పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. అత్యధిక పథకాలు సాధించి అమెరికా టాప్ ప్లేస్లో ఉంటే చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక 6 పథకాలతో సరిపెట్టుకున్న భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. 2028లో అమెరికాలో లాస్ ఏంజలస్లో ఒలింపిక్స్ జరగనున్నాయి. అద్భుత ప్రదర్శనలతో అసామాన్య ఘనతలతో అత్యుత్తమ వేదికగా నిలిచిన పారిస్ ఒలింపిక్స్ కు తెరపడింది. 16 రోజుల పాటు 329 క్రీడాంశాల్లో ఆటగాళ్లు పథకాల కోసం హోరాహోరీగా పోటీ పడిన తర్వాత 2024 ఒలింపిక్స్ పోటీలు ఘనంగా ముగిశాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భిన్నంగా ప్యారిస్ నేషనల్ స్టేడియంలో సుమారు 70,000 మంది ప్రేక్షకుల మధ్య ముగింపు వేడుకలు జరిగాయి. ముగింపు ఉత్సవాలను రికార్డ్స్ పేరుతో నిర్వహించారు. ఫ్రాన్స్ స్విమ్మర్ లియోన్ మర్చాంట్ క్రీడా జ్యోతిని తీసుకుని వేదిక వద్దకొచ్చారు. ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని వినిపించిన తర్వాత అన్ని 3 దేశాల ఫ్లాగ్ బేరర్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి అడుగుపెట్టారు. భారత్ తరపున మనో భాకర్, పిఆర్ శ్రీజేష్ పతాకదారుడుగా వ్యవహరించారు. వచ్చే ఒలింపిక్స్ 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో జరగనున్న నేపథ్యంలో ప్యారిస్ క్రీడల నిర్వాహకులు ఒలింపిక్ ఫ్లాగ్ ను లాస్ ఏంజల్స్ క్రీడల చైర్పర్సన్ కు అందజేశారు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, విదేశాల్లో శిక్షణ, మంచి డైట్ వంటివి మాత్రమే ఫలితాన్ని ఇవ్వలేవనే దానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. నిజాయితీగా చెప్పాలంటే అథ్లెటిక్స్ లో మన ఆటగాళ్ల విషయంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మేము ఉన్నామని గుర్తు చేసే కనీస స్థాయి ప్రదర్శన కూడా రాలేదు. మొత్తం 29 మంది అథ్లెట్లు పాల్గొంటే జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒక్కడే తన స్థాయిని ప్రదర్శించాడు. టోక్యోలో 19 ఏళ్ల టీనేజర్ గా బరిలోకి దిగి తీవ్రంగా నిరాశపరిచిన షూటర్ మనో భాకర్ ఈసారి నాటి తప్పులను సరిదిద్దుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో వ్యక్తిగత మిక్స్డ్ విభాగాల్లో 2 కాంస్యాలు గెలిచి తనను తాను నిరూపించుకుంది. మిక్స్డ్ ఆమె భాగస్వామిగా సరబ్జోత్ సింగ్ కూడా కాంస్యాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రైఫిల్ 3 పొజిషన్స్ లో అనూహ్యంగా స్వప్నిల్ కుసారి 3వ స్థానంలో నిలవడంతో భారత్ ఖాతాలో 3వ కాంస్యం చేరింది. భారత పురుషుల హాకీ జట్టు వరుసగా 2వ ఒలింపిక్స్ లోనూ కాంస్యం సాధించడం మన అభిమానులకు ఊరట కాక యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా కొంచెమోత మోగించి తానేంటో చూపించాడు. అయితే పట్టికలో భారత్ స్థానాన్ని పైకి చేర్చగల స్మరణ మాత్రం మనకు రాలేదు. టోక్యో పసిడితో సత్తా చాటిన నీరజ్ చోప్రా గత 3 ఏళ్ల ప్రదర్శనను చూస్తే ఈసారి గోల్డ్ ఖాయమనిపించింది. అయితే దురదృష్టవశాత్తు అది చేజారిన రజతంతో కాస్త మెరుగైన పథకం మన ఖాతాలో చేరింది. వరుసగా 2 ఒలింపిక్స్ లో మెడల్స్ గెలిచిన అరుదైన జాబితాలో నీరజ్ చేరగా ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలతో మనో భాకర్ తన కీర్తిని పెంచుకుంది. తాజా ఫామ్ ఆటగాళ్ల స్థాయిని బట్టి చూసుకుంటే కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాడ్మింటన్ లో పివి సింధు విఫలం కాగా ఖచ్చితంగా పథకం సాధిస్తారనుకున్న డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, విరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలయ్యారు. బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్, వరల్డ్ రికార్డు ఉన్న షూటర్ సిఫ్ట్కార్ సామ్రా కనీసం పథకానికి చేరువుగా కూడా రాలేకపోయారు. నిశాంత్ దేవ్, అమిత్ సంఘాలు కూడా అంచనా తప్పగా గత ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన బాక్సర్ లవ్లీనా టొల్లో హైన్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఓడింది. ఇక ఆర్చరీ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. 4వసారి కూడా దీపికా కుమారి ఉత్త చేతులతోనే తిరిగొచ్చింది. ఇక టేబుల్ టెన్నిస్, జూడో, స్విమ్మింగ్, రేయింగ్, సైలింగ్, గోల్ఫ్, ఈక్వెస్ట్రియల్ ను మనం పథకాలు ఆశించే క్రీడలు కావు. టెన్నిస్ లో రోహన్ బోపన్న తన ఏటీపీ టోర్నీలు స్థాయి ఆట ఇక్కడ ప్రదర్శించలేకపోయాడు.